ఒక్కరోజు కేవలం 24 గంటలు ఈ కొద్ది సమయంలో ప్రపంచం ఎంతలా మారిపోతోందో ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఇప్పుడు మనం ఏప్రిల్ 23, 2026 రోజుకి వెళ్దాం. ఆ ఒక్క రోజున జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల ద్వారా ఆనాటి ప్రపంచం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. పదండి, ఈ టైం క్యాప్సూల్లోకి అడుగుపెడదాం. సో మన ముందున్న ప్రశ్న ఇదే. సరిగ్గా ఏప్రిల్ 23, 2026న మన ప్రపంచం ఎలా ఉంది? పర్యావరణంలో వచ్చిన మంచి మార్పుల దగ్గర నుంచి దేశ రక్షణ కోసం కుదిరిన ఒప్పందాల వరకు ఆ ఒక్కరోజు కదేంటో ఇప్పుడు చూద్దాం. మన ఈ ప్రయాణాన్ని మనం నివసిస్తున్న ఈ భూమితోనే మొదలుపెడదాం. పర్యావరణాన్ని కాపాడటంలో మనం సాధించిన విజయాలు, మన గ్రహాన్ని పచ్చగా ఉంచడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 100 ఇదొక అద్భుతమైన మైలురాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్న షేఖా జీల్ పక్షుల అభయారణ్యాన్ని రామ్సార్ సైట్గా గుర్తించడంతో భారతదేశం ఒక హిస్టారిక్ నంబర్ను టచ్ చేసింది. అదే 100. ఇది మన దేశ పర్యావరణ పరిరక్షణ చరిత్రలో నిజంగా ఒక పెద్ద విజయం. ఇంతకీ ఈ రామ్సార్ సైట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది అంతర్జాతీయంగా చాలా ముఖ్యమైన చిత్తడి నేల. అంటే 100వ సైట్కు మనం చేరుకున్నామంటే మన దేశ సహజ సంపదను కాపాడుకోవడంలో మనం ఎంత సీరియస్గా ఉన్నామో ప్రపంచానికి చెప్పినట్టే. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక నంబర్ కాదు, మన పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు ఇదొక బలమైన సింబల్. అదే రోజు పర్యావరణ రంగంలో మరిన్ని గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయి. యూకేలో సంతోష్ కుమార్కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు వచ్చింది. గ్రీన్ నోబెల్ అని పిలిచే గోల్డ్మెన్ బహుమతిని 6 పర్యావరణ కార్యకర్తలైన మహిళలు గెలుచుకున్నారు. అంతేకాదు, మేఘాలయలో ఒక కొత్త పాము జాతిని కూడా కనుక్కున్నారు. మన జీవవైవిధ్యం ఎంత గొప్పదో ఇది మళ్లీ మనకు గుర్తుచేసింది. సరే, ఇప్పుడు పచ్చదనం నుంచి మన దేశ భద్రత వైపు వెళ్దాం. టెక్నాలజీ ఇంకా డిఫెన్స్ రంగాలలో మన భవిష్యత్తును ఎలా భద్రంగా మార్చుకుంటున్నామో ఓ లుక్కేద్దాం. డిఫెన్స్ సెక్టార్లో 2 కీలక డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి, ఇండియా రష్యా నుంచి చాలా పవర్ఫుల్ R-37M ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇవి చాలా దూరమున్న టార్గెట్స్ను కూడా కొట్టగలవు. ఇక రెండవది, ఇండియా శ్రీలంక మధ్య స్నేహాన్ని మరింత పెంచుతూ కొలంబోలో 5వ జాయింట్ డైవింగ్ ఎక్సర్సైజ్ మొదలైంది. మనం కేవలం వేరే దేశాల నుంచి ఆయుధాలు కొనడమే కాదు, మన సొంత టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకుంటున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞ. BEL తయారు చేసిన ఈ కొత్త శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్ మన భద్రతా దళాలకు ఆకాశం నుంచి ఒక షార్ప్ ఐలా పనిచేస్తుంది. సరిహద్దుల మీద నిఘా పెట్టడంలో ఇది చాలా కీలకం. ఇప్పుడు మనం గ్లోబల్ స్టేజ్కి వెళ్దాం. ప్రపంచంలోని వేర్వేరు దేశాలు తమ భవిష్యత్తు కోసం ఎలాంటి చట్టాలు చేస్తున్నాయో, వాళ్ల ప్రాధాన్యతలు ఎంత భిన్నంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒకే రోజు కాని ఎంత తేడా! ప్రపంచంలోనే 2 వేర్వేరు దేశాల్లో జరిగిన ఈ 2 సంఘటనలు వాళ్ల ప్రాధాన్యతలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూపిస్తున్నాయి. ఒకవైపు ఇంగ్లాండ్ తన ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి స్మోక్ ఫ్రీ జనరేషన్ కోసం ఒక కొత్త చట్టం తెచ్చింది. మరోవైపు జపాన్ తన డిఫెన్స్ పాలసీలో ఒక చారిత్రాత్మకమైన మార్పు తెచ్చింది. ప్రాణాంతక ఆయుధాలు ఎగుమతిపై ఉన్న బ్యాన్ను అధికారికంగా ఎత్తివేసింది. ప్రతిరోజూలాగే ఆ రోజు కూడా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు వార్తల్లో నిలిచారు. వాళ్ల విజయాలు, వాళ్ల వారసత్వాలు, ఆ మానవ కథల గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడుకుందాం. టెక్ ప్రపంచంలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. యాపిల్కు జాన్ టర్నర్స్ కొత్త సీఈఓగా అపాయింట్ అయ్యారు. అదే సమయంలో 2 రంగాల్లో 2 లెజెండ్స్ మనల్ని విడిచివెళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు, ఇంకా ప్రముఖ జంతుశాస్త్రవేత్త డెస్మండ్ మోరిస్ గారు కన్నుమూశారు. ఇక మనం ఈరోజు ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం. స్పోర్ట్స్ ఇంకా బిజినెస్ వరల్డ్లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చకాచకా చూసేద్దాం. స్పోర్ట్స్ విషయానికొస్తే 2027 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కు ఢిల్లీ హోస్ట్గా ఎంపికయింది. మరోవైపు ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఒక అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక బిజినెస్లో L&T జపాన్తో ఒక పెద్ద గ్రీన్ అమ్మోనియా డీల్ కుదుర్చుకుంది. గ్రీన్ ఎనర్జీ వైపు ఇండియా వేస్తున్న అడుగులకు ఇదొక పెద్ద నిదర్శనం. ఈ వార్తలన్నింటితో పాటు ఏప్రిల్ 23కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్కి ఒక బ్రిడ్జ్లా ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ని గౌరవిస్తూ ఈ రోజును UN ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా జరుపుకుంటోంది. సో ఇది ఏప్రిల్ 23, 2026 నాటి ప్రపంచం యొక్క ఒక స్నాప్షాట్. పర్యావరణ పరిరక్షణ, రక్షణ ఒప్పందాలు, స్పోర్ట్స్ విజయాలు, బిజినెస్ డీల్స్, ఒకే రోజులో ఎన్నో కథలు. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న.
ఈ రోజు మనం చూసిన ఈ వార్తల్లో మరో 10 ఏళ్ల తర్వాత అంటే 2036లో కూడా ఏ కథ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాం? ఏ సంఘటన మన భవిష్యత్తుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది? ఒక్కసారి ఆలోచించండి.